పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రం స్థానిక విజయ రెసిడెన్సీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ మస్తాన్ వలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు జైభీంరావు భారత్ పార్టీ పల్నాడు గుంటూరు జిల్లాల సమన్వయకర్త మరియు నరసరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ గోదా జాన్ పాల్. అయితే మనం ఒకటి రెండు విషయాల మీద బాగా చర్చిద్దాం. ఒక రెండు మూడు విషయాలే ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి పెద్దలు షమీ గారు ఎక్కడో నెల్లూరు ప్రాంతం నుండి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వస్తున్నటువంటి మస్తాన్ వలి ఈ ప్రాంతంలో. వీళ్ళు ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఏలు కావచ్చు, గత కాలం నుండి ప్రజా పోరాటాలు కావచ్చు, కులపరమైనటువంటి మతపరమైనటువంటి వారి వారి యొక్క సమస్యల మీద కావచ్చు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధికారుల మీద నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ కేసులు బనాయిస్తే కొన్ని రోజుల పాటు, నెలల పాటు సబ్జైల్లో ఉన్నప్పటికీ తిరిగి మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పోరాటాలు ఆగినాయా, మెట్టుకు మెట్టు పోరాటాలు పెరిగినాయి అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనం గమనించాలి. అయితే ఈరోజు ఒక మతపరంగా హిందూ మతోన్మాదంతో బీజేపీ పుట్టకముందే ఆర్ఎస్ఎస్ ద్వారా ఈరోజు కులాల వారీగా, మతాల వారీగా విడగొడుతూ ఓ పక్క క్రైస్తవుల మీద, మరో పక్క ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని అరికట్టాలంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దళిత, క్రైస్తవ, ముస్లింలు ఏకమై ఉన్నారా? ఈరోజు మనం సమస్య వచ్చినప్పుడు, ఓ సమస్య మీద ఒక ఉద్యమ నాయకుడిగా మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్తున్నటువంటి మన ప్రాంతాల్లో దళిత క్రైస్తవ ముస్లింలు ఏకంగా ఉన్నావా? ఇది కదా మనలో ఐక్యత లేనటువంటి సందర్భంలో కదా ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వాలకి మనం ఇచ్చేటటువంటి అవకాశం అనేటటువంటి విషయాన్ని ఎందుకు వేదికల మీద మాట్లాడిన తర్వాత, మన ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఎందుకు ముస్లింగానే, క్రైస్తవులుగానే, దళితులుగా చూస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు బీజేపీ మత ఉన్మాదాన్ని ప్రవర్తిస్తుంది కాబట్టి బీజేపీకి ఓటు వేద్దాం. ఎమ్మెల్యేతో మాట్లాడి ఇక్కడ ఎమ్మెల్యే మనకు మద్దతు తెలిపితే ఎంపీకి ఇవ్వకుండా ఎమ్మెల్యేకి వేద్దామని చెప్తా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క శాసనసభ్యుడైనా, కనీసం ఎంపీ పక్కన పెడితే ఏ ఒక్క శాసనసభ్యుడైనా మన ప్రాంతాల్లో మన పోరాటాలకు మద్దతు తెలిపి అసెంబ్లీలో తమకున్నటువంటి 5 నిమిషాల వ్యవధిలో 1 నిమిషం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు వేయాలి? వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అంటున్నారే తప్ప వీళ్ళు ఎవడూ కాదు. మనకంటూ స్వతంత్రులు ఉన్నాం, మనకంటూ మన పార్టీలు. ఎస్, ముస్లిమ్స్కి అన్యాయం జరిగినప్పుడు దళితులు కావాలంటున్నారు. దళితులుగా గతంలో మరి మాయావతిగా ఉన్నటువంటి బీఎస్పీ పార్టీకి ఎందుకు మద్దతు తెలపకూడదు? స్వతంత్రంగా నిరంతరం మనతో కలిసి ప్రయాణం చేస్తున్న మన పార్టీలకి, అయితే స్వతంత్రంగా ఎంఐఎంకి ఎందుకు మద్దతు తెలపకూడదు? ఈరోజు మనం శాసనసభ్యులను గెలిపిద్దాం. ఈ శాసనసభ్యులంతా గుంపుగా ఎవరికి మద్దతు తెలుపుతా ఉన్నారు? అదే బీజేపీకి కదా. రండి, మేము సిద్ధం అంటున్నటువంటి ప్రజాటం అధికార పార్టీకి, ఎస్ మేము కూడా సిద్ధం అంటున్నాం. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఎవరికైతే మనం ఎంపీలకి గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెడితే ఈరోజు నల్ల చట్టాలను తెచ్చారో ఆ ఎంపీ ఎల్లను ముట్టడిద్దాం రండి. ఆ శాసనసభ్యులకి ఇళ్లను ముట్టడిద్దాం రండి. 100 మంది 200 మంది సభలు సమావేశాల అనంతరం మళ్ళా తిరిగి మన కార్యక్రమాలకు ఏ కార్యాచరణ చేస్తున్నాం? ఇది ఇంతకు ముందు నరసరావుపేట డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈరోజు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఇక్కడ మాట్లాడే ప్రతి మాట, ఇందాకనే వచ్చారు ఎస్బీ ఇంటెలిజెన్స్, అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళారు. స్వతంత్రంగా ఫోటోలు తీసుకొని వెళ్ళారు. ఇది ఎలాదా ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత మన పోరాటం ఏంటి అనేది వాళ్ళకి తెలియదా? సభలకే పరిమితం అవుతున్నావా? సమావేశాలకే పరిమితం అవుతున్నావా? అనంతరం సమావేశాల తర్వాత కార్యాచరణ తీసుకునే దాని మీద మాత్రమే ప్రభుత్వాలకు భయం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని సోదరులు గమనించాలి. ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఎప్పటికైనా ఇక్కడ పోటీ చేయాలనుకున్న 7 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకున్న ఒక ఎంపీకి
అల్టిమేట్ జారీ చేద్దాం రండి కలిసి. మేమున్నాం సిద్ధంగా. దళిత సంఘాల నుండి, క్రైస్తవ సంఘాల నుండి, విత్ ముస్లిం సంఘాలతో కలిసి ప్రయాణం చేయడానికి మేమున్నాం సిద్ధంగా రండి. వాళ్ళ ఇళ్లను ముట్టడిద్దాం రండి. వెళ్తుంది ప్రభుత్వానికి భయం వెళ్తుంది. అలా కాకుండా మాట్లాడేస్తాం, వెళ్ళిపోతాం, కార్యాచరణ శూన్యం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా రావాల్సిందే. ఈ ప్రజాక్షేత్రంలోకి రావాలని సంసిద్ధులై ఉన్నాం కాబట్టే ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద మాలమహానాడు మాలలకు మాత్రమే కాకుండా, ఎంఆర్పిఎస్ మాదిగలకు మాత్రమే కాకుండా, ఎంఐఎం పార్టీ ముస్లిమ్స్కి మాత్రమే కాకుండా ఈరోజు సమానత్వం కోసం ఏ పేదోడికి అన్యాయం జరిగినా వారి పక్షాన పోరాడుతూ ఉన్నాం. కానీ ఐక్యత లోపిస్తుందనేటటువంటి విషయంలో ఖచ్చితంగా ఇది బలంగా నమ్మాల్సినటువంటి ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో పాటు ఈరోజు మనం 1 గంటకి మనం మసీదు ఉంది కాబట్టి నమాజ్కి వెళ్ళాలి, వెళ్తాం. కానీ మంచి విషయం మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే అందరూ ఉండటం వల్ల ఈ విషయం అందరి దృష్టికి వెళ్తుంది. ఇది నా సలహా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మన దేవుళ్ళు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ 1 గంట ముందుగా స్టార్ట్ చేసుకోవడం వల్ల